నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే దసరా పండుగ కదా, ఇంకా అందుకని నేనైతే రెడీ అవుతున్నాను. లగేజ్ అంతా సర్దుకుంటున్నాను. మా అమ్మ అయితే నన్ను తీసుకెళ్ళడానికి వస్తుంది. ఎందుకంటే ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు బ్యాగ్, నేనైతే ముగ్గురం వెళ్ళాలి. అందుకని అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరైతే చాలా దూరం ఉంటుంది. అందుకని ఇక బీరువాల బట్టలు కూడా సదిరి చాలా రోజులు అవుతుందని బీరువాల బట్టలు చదువుకున్నా. అలాగే నా బ్యాగ్ కూడా సెట్ చేసుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఊరైతే చౌడపూరు. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనుకుంటా. మా అత్త వాళ్ళదైతే ఇక్కడ మహబూబ్ నగర్ పక్కన రాశాల. ఇక్కడికి అక్కడికైతే చాలా 68 కిలోమీటర్స్ 88 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా మా అమ్మ వచ్చింది, ఇంకా ఇద్దరు పిల్లలు అయితే అందరం ఎక్కేస్తాం. మా ఊరికి వస్తుంది రాచాల బస్సు, డైరెక్ట్ మహబూబ్ నగర్ వరకు ఉంటుంది. ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. మా రియాన్స్ గారు అయితే విండో పక్కనే కావాలంటాడు. ఇంకా పొనకల్ చెరువు అయితే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, మొత్తం అయితే నిండింది. కార్లు, బైకులు అన్నీ అయితే బంద్ అయినాయి. ఎందుకంటే రోడ్డు పైన మొత్తం ఇట్లా వాగులాగా అవుతుంది. ఇంకా బస్సు అయితే హైట్ ఉంటుంది కాబట్టి రావడానికి వీలుంటుంది. అందుకని మేమైతే బస్సుకి అయితే వెళ్తున్నాము. చెరువు అసలు వాటర్ నిండే కొద్దీ కట్ట పైనకి అయితే వస్తున్నాయి నీళ్ళైతే. మా సైడ్ అయితే ఇంక మొత్తం వరే వేస్తారు. చూడడానికి అయితే ఎంత బాగుంది కదా, మొత్తం కింద భూమి పైన ఎంత పచ్చగా, ఆకాశం ఎంత సబ్ కలర్, ఎంత బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇంకా అలా అయితే మహబూబ్ నగర్కి అయితే వచ్చేస్తాం. మీలో ఎంతమందికి మహబూబ్ నగర్ తెలుసో నాకు కామెంట్ చేయండి. మొత్తం ఇంకా మహబూబ్ నగర్కి వస్తే బస్సులు దొరకడం అయితే చాలా కష్టం. ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది. ఎన్ని బస్సులు వచ్చినా ఫుల్ అవుతూనే ఉంటుంది, సీటే దొరకదు అసలు. ఇంకా నౌపేట్ బస్ అయితే వచ్చింది. చాలా 2 అవర్స్ అయితే వెయిట్ చేసాం. 2 అవర్స్ తర్వాత నౌపేట్ బస్ వచ్చింది. మా రియాన్స్ గారికి విండో పక్కల సీట్ కావాలన్నా కదా, వాడు చూడండి సీట్ పక్కనే కూర్చున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం నాన్న అంటే ఇంకా సైలెంట్గా అమ్మమ్మ అని చూపిస్తుండు. ఇంకా వాళ్ళ తాత అంటే చాలా ఇష్టం మనకి. తాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని అయితే చెప్పిండు. మా దేవంశ గారు అయితే ఇంక ఫీడింగ్ ఇచ్చాను. ఇంక మా అమ్మ దగ్గర అయితే పడుకోండు. మా అమ్మ వస్తే నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లని మా అమ్మ తినిపించడం కానీ, పడుకోబెట్టడం కానీ అన్నీ మా అమ్మనే చూసుకుంటుంది. ఇంకా అలా చౌడపూర్కి అయితే వచ్చేసాము. ఇంకా ఆ రోజు అయితే పడుకొని నెక్స్ట్ డే అయితే ఇంకా మా అమ్మ అయితే వంటలు స్టార్ట్ చేసింది. వంటలు అంటే పిండి వంటలు. చాలామందికి మురుకులు, పూరీలు, గర్జలు ఇష్టం కదా. మా అమ్మకి ఎక్కువ పిండి వేసుకొని తడుపుదాం ఒకేసారి అనుకుంది, కానీ ఇంకా పిండి మొత్తం కింద పిండే ఉంటుంది. కానీ మా పిన్ని వచ్చి కలిపేసి ఇంకా మా చుట్టాలు, మా పక్కన పాలలు ఉంటారు వాళ్ళందరూ అయితే కలిసి చేస్తున్నారు. ఒకరి దగ్గర ఒక రోజు అయితే చేస్తున్నాము. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది పని, ఇంకా అందరం కలిసి మాట్లాడుకుంటూ హ్యాపీగా పని చేసుకోవచ్చు అనేసి మేమైతే మురుకులు వేస్తున్నాము. మా సైడ్ అయితే షేగని అంటారు. ఇంకా అది తిప్పడం అయితే నాకు కూడా రాదు, మా అమ్మకైతే అసలుకే రాదు. మా పిన్ని చూపిస్తుంది ఇంక ఇట్లా వేయాలనేసి. ఈరోజు అయితే మా దగ్గర అయితే వేస్తున్నాం పూరీలు, గర్జులు. అవి అయితే ఇవి అయిపోయినాక చెయ్యాలి. మా చిన్నోడైతే చూడండి ఆ పిండిలో చెంచాలు వేస్తున్నాడు. అవి ఇవన్నీ ఏంటి వేస్తూనే ఉన్నాడు. పని అయితే చేయనియ్యాడు. ఆ పనిలో సగం పని వీనే ఉంటుంది. వీని చూసుకోవడానికి నాకైతే పని సరిపోతుంది. ఆడుకోవడానికి ఖాళీ డబ్బాలు ఎన్ని వేసినా సరే కానీ వాడైతే పిండిలో మాత్రమే చేయి పెడతాడంట. పండుగకి చుట్టాలందరూ ఇంటికి వచ్చినప్పుడు ఇంకా వాతావరణం ఎట్లుంటుందంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అందరం ఒక దగ్గర చేరి కలిసి ఉంటే అదే పండుగలా అనిపిస్తుంది. మా వాడైతే ఇట్లా కాదనేసి మనకైతే 2-3 చెంచాలు అయితే ముంగలేసి ఉంచాము. ఇంకా వాడే ఆడుకుంటున్నాడు. ఇంకా మా నాన్నమ్మని కూడా మన దగ్గర కూర్చోబెట్టాము. నైట్ అయితే దుర్గమ్మత దగ్గర కోలాటం వేస్తారు కదా, అందుకోసం అయితే వెళ్ళాము. చూడడానికి అయితే మస్తు అనిపించింది. నాకు కూడా ఆడాలనిపించింది. చాలా ఇయర్స్ అయింది. ఇంకంతమంది ఎవరు తెలియదు. వాళ్ళు ఆ ఊరు నుంచి అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని వేరే ఊరికి వెళ్తారు, వేరే ఊరి నుంచి అబ్బాయిలను పెళ్ళి చేసుకుని ఆ ఊరికి వస్తారు, కొత్త కోడళ్ళు అవుతారు. ఎవరు అసలు తెలియదు. మా క్లాస్ పిల్లలు కలిసి నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. చాలా బాగుంటుంది డ్యాన్స్ అయితే. మరి మీ ఊర్లో కోలాటం కానీ ఇలా డ్యాన్స్లు అయితే ఆడవరా లేదా? అరే నువ్వు ఆడతామా నాయన ఆడద్దా? పండుగ అయిపోయాక మా వారైతే నాకు చెప్పకుండా మహబూబ్ నగర్కి అయితే వెళ్ళేసి కొత్త ఫోన్ అయితే తీసుకున్నాడు. ఇదైతే OnePlus Nord 5 నిన్ననే రిలీజ్ అయిందంట. ఇంకనేసి తీసుకున్నాడు. ఎందుకంటే నేను వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది క్లారిటీ లేదని కామెంట్ చేస్తారు. అందుకని అయితే కొత్త ఫోన్ అయితే తీసుకున్నాడు. చూడడానికి అయితే చాలా బాగుంది. ప్రైస్ వచ్చి 38,000 పడింది నాకైతే. కెమెరా అయితే చాలా బాగుంది. ఇంకా నా కోసం అని మా వారైతే గిఫ్ట్గా ఇంటికి తీసుకొచ్చి చూసేసరికి నా కోసం అని చెప్తే నేను షాక్ అయ్యాను.
ఇప్పుడు రికార్డ్ చేసిన ఈ వీడియోస్ అన్ని కొత్త ఫోన్లో క్లారిటీ ఉందా లేదా నాకైతే కామెంట్ చేయండి. ఓకే, హ్యాపీ దసరా, బాయ్.